Hi students. So last software engineering lo manam last discuss chesin topic lo software development life cycle chusam. So software development life cycle ante manam step by step software ni ela make cheyali oka software engineer chese process ni manam em chestunnam ante different stages ga manam divide chesam. So andulo the main important one is the first starting step ga manam సాఫ్ట్వేర్ని ఒక రిక్వైర్మెంట్ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన మెట్రిక్స్ ఏంటి. సో వాట్ ఈజ్ మెట్రిక్స్? మెట్రిక్స్ మీన్స్ మెజర్మెంట్స్. సో మెట్రిక్స్ అంటే మెజర్మెంట్. సో మెట్రిక్ అంటే ఏంటి, మెజర్మెంట్ అంటే ఏంటి, ఆ రెండిటిని బేస్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాఫ్ట్వేర్ నుంచి మనం ఎలా గ్యాదర్ చేయాలి. సో మెజర్మెంట్స్ అంటే మనం నార్మల్ మెజర్మెంట్స్ మనకి బయట కొలతలు అంటాం, అందరికీ తెలుసు. సో మెజర్మెంట్స్ అనేవి సాఫ్ట్వేర్లో వేటిని మెజర్మెంట్స్ అంటాము. సో వేటిని బేస్ చేసుకుని మనం మెట్రిక్స్ని గ్యాదర్ చేసుకోవాలి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనే టాపిక్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే మనం గెస్ చేసేది ఏంటి అంటే హౌ టు మెజర్ ఏ సాఫ్ట్వేర్. సో అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం ఎలా కొలవాలి, వేటితో బేస్ చేసుకుని మనం కొలవాలి అనేది మనం ఈ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనే టాపిక్ నుంచి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ మెట్రిక్ మీన్స్ మెజర్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ మెట్రిక్ వస్తుందా తర్వాత మెజర్మెంట్ వస్తుందా అంటే మనకి మెజర్మెంట్స్ నుంచి మెట్రిక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ మెట్రిక్ కేమ్స్ ఫ్రమ్ మెజర్మెంట్స్. సో మెజర్మెంట్స్ నుంచి మనకి మెట్రిక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ సైట్ కన్స్ట్రక్షన్లో తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సైట్ని మెజర్ చేస్తాం. సో సైట్ని మెజర్ చేసేటప్పుడు సో ఇన్ని ఇంచెస్ ఉంది, ఇన్ని, సో ఇలా ఏంటంటే మనం ఒక మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ మెజర్మెంట్స్ తీసుకుని దాని నుంచి మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం సైట్ అందులో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు కావాల్సిన కన్స్ట్రక్షన్స్కి సంబంధించి సిమెంట్, సో ఇలా ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏంటంటామంటే మెట్రిక్స్ అంటాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైట్కి ఉన్న మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఆఫ్టర్ దట్ మనం మెట్రిక్స్ అనేవి గ్యాదర్ చేస్తాం. సో అంటే ఫస్ట్ మెజర్మెంట్స్ మనం తీసుకుంటాం, ఆ మెజర్మెంట్స్ నుంచి మనం మెట్రిక్స్ అనేవి వస్తాయి. సో ఆ మెట్రిక్స్ని బేస్ చేసుకుని మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. సేమ్ అలానే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మెజర్మెంట్స్ని మనం గెస్ చేస్తాం. సో అంటే బిఫోర్ దట్ మనం యూజ్ చేసిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, మనం మేక్ చేసిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని మనం మెజర్మెంట్స్ దానికి తగ్గట్టుగా కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఎస్టిమేషన్ చేసుకుని ఆ మెజర్మెంట్స్ ఎస్టిమేషన్ని బేస్ చేసుకుని మెట్రిక్స్ అనేవి మనం ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా ఏంటంటే మనం సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనేవి యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనం స్టార్ట్ చేస్తాం. సో అలానే బయట ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి అది డిఫరెన్స్, అంటే దట్ ఈస్ మెట్రిక్స్కి మెజర్మెంట్కి నేను డిఫరెన్స్ చెప్పాను బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్, సో మనకి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి బట్ విచ్ ఆర్ క్వాంటిఫైయబుల్ ఆర్ కౌంటబుల్. సో వాటిని మాత్రమే మనం ఏం చేస్తాము అంటే మెజర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఫర్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫర్ సాఫ్ట్వేర్. సో అంటే సాఫ్ట్వేర్ మెట్రిక్స్కి మనం క్వాంటిఫైబుల్ ఆర్ కౌంటబుల్ వాటిని మనం బేస్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ మెట్రిక్స్ ఫామ్ చేస్తాం అంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏం బేస్ చేసుకుని మనం చేస్తాము అనేవి చూద్దాం. ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనేవి ఎవరికి యూస్ఫుల్ అంటే ఇట్ హెల్ప్స్ టు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ టీమ్ లీడర్స్. సో ఎక్కువగా మనం ఈ 2 కేటగిరీస్ యొక్క ఎంప్లాయీస్ని బేస్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ మనకి ఎక్కువ యూజ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఈ సాఫ్ట్వేర్ మెట్రిక్స్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని మనం మెజర్ చేయడానికి కన్సిడర్ చేయడం చేస్తాం. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సాఫ్ట్వేర్ పెర్ఫార్మెన్స్, and the second one planning
work items, and third one measuring productivity, and the fourth one error solving, that is the debugging, and fifth one estimating costs. సో మనకి ఇలా టోటల్ ఈ 5 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం మెజర్ని కన్సిడర్ చేస్తాం. సో మెజర్ని కన్సిడర్ చేసేటప్పుడు ఈ 5 పాయింట్స్ యూస్ చేస్తాం. సో ఇవి కాకుండా మనం నార్మల్గా యూస్ చేసే క్యారెక్టరిస్టిక్స్, సో సాఫ్ట్వేర్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇక్కడ మెయిన్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం ద మెయిన్ ఇంపార్టెంట్ వన్స్ ఏంటి క్యారెక్టరిస్టిక్స్ సాఫ్ట్వేర్ కంటే, ఇట్ ఈస్ సింపుల్ అండ్ కౌంటబుల్. సో ఇందులో థియరీ పార్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ టాపిక్ నేర్చుకున్నా దానికి సంబంధించి ఫస్ట్ యూసేజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఆఫ్టర్ దట్ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ డెప్త్ అనేది మనం యాక్చువల్ డిస్కస్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే మనకి ఒరిజినల్ దాని యొక్క యూసేజ్ అనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ సింపుల్ అండ్ కౌంటబుల్, కన్సిస్ట్ అండ్ unambiguous, సో యూజ్ సమ్ అలా చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో దీస్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెట్రిక్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ మనం డిజైన్ చేసుకున్నాం, సో ఎన్ని టైప్స్ ఆఫ్ మెట్రిక్స్గా మనం డివైడ్ చేసుకుని దాన్ని కన్సిడరేషన్ చేసాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని చెప్పే ముందు మనం సాఫ్ట్వేర్కి సంబంధించి అంటే ఇప్పుడు బయట ఏవైతే మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో సైట్ అండ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ అని చెప్పి, సో అలానే సాఫ్ట్వేర్కి సంబంధించి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, మెట్రిక్స్ ఎలా ఉంటాయి, వేటిని మెజర్మెంట్స్ అంటాము, వేటిని మెట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్స్, మనం మెజర్మెంట్స్ తీసుకుంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్గా మనకి మెజర్మెంట్స్ అంటే ఎలా తీసుకుంటాము సాఫ్ట్వేర్ని అంటే ఫంక్షన్ పాయింట్. సో ఫంక్షన్ పాయింట్ అనేది వన్ మెజర్మెంట్. ఎల్ఓసి అంటే లైన్స్ ఆఫ్ కోడ్. సో కోడ్ అనేది ఎన్ని లైన్స్ అనేది మనం లైన్స్ ఆఫ్ కోడ్గా ఎల్ఓసి షార్ట్కట్లో మనం డిజైన్ చేస్తాం, దట్ ఈజ్ వన్ మెజర్మెంట్. కాస్ట్ ఎస్టిమేషన్లో కాస్ట్, దట్ ఈజ్ వన్ మెజర్మెంట్. కిలోమీటర్స్, సో కిలోమీటర్ ఈజ్ వన్ మెజర్మెంట్. మనం ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే ఈ మెజర్మెంట్స్ నుంచి మనకి మెట్రిక్స్ వస్తాయని చెప్పాం. అంటే మెట్రిక్స్, సో మెట్రిక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఫంక్షన్ పాయింట్ నుంచి మనం ఫంక్షన్ పాయింట్ ఫర్ పర్సన్ అవర్, సో దట్ ఈస్ మెట్రిక్. నెక్స్ట్ కాస్ట్ నుంచి స్టోరీ పాయింట్, సో ఈ పర్సన్ అవర్, స్టోరీ పాయింట్ ఇవన్నీ కూడా మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక టాస్క్స్. సో దీన్ని మనం మెజర్ చేయాలి అంటే మెజర్మెంట్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినట్టు కిలోమీటర్ పర్ అవర్ అంటే అవర్కి మనం కిలోమీటర్లో మెజర్ చేస్తున్నాం. సో దాని నుంచి మనకు ఒక మెట్రిక్ అనేది తీసుకుంటున్నాం. అలానే మనకి రిమైనింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఫీల్డ్స్ కూడా సేమ్ మనం అలానే తీసుకుంటున్నాం. అలా మనం మెజర్మెంట్స్ని, మెట్రిక్స్ని తీసుకుంటూ 3 కేటగిరీస్లో మనం సాఫ్ట్వేర్ మెట్రిక్స్ని categories చేసాం. సో సాఫ్ట్వేర్ మెట్రిక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories, 3 types. The first one product metrics, and the second one process metrics, and third one project metrics. సో ఫస్ట్ అంటే మనకి 3 కేటగిరీస్లో మెట్రిక్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రోడక్ట్కి సంబంధించి మెజర్మెంట్స్, ప్రాసెస్కి సంబంధించి మెజర్మెంట్స్, ప్రాజెక్ట్కి సంబంధించి మెజర్మెంట్స్. సో 3 టైప్స్లో మనం కేటగిరీస్ చేసి దాన్ని మనం ఎస్టిమేషన్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మెట్రిక్స్ అంటే కంప్లీట్ రిలేటెడ్ ఆన్ ప్రొడక్ట్. అంటే మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ సమ్ ప్రొడక్ట్, అంటే ఏదో ఒక ప్రొడక్ట్ కోసం కదా మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రొడక్ట్కి సంబంధించి ఫస్ట్ వన్ ప్రొడక్ట్ మెట్రిక్స్.
సో ప్రొడక్ట్ మెట్రిక్స్లో మనం ఏం చేస్తాము అంటే ఆ ప్రోడక్ట్ యొక్క సైజ్, కాంప్లెక్సిటీ, డిజైన్ ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ లెవెల్. సో ప్రోడక్ట్ యొక్క సైజ్, ప్రోడక్ట్ యొక్క కాంప్లెక్సిటీ, డిజైన్ ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ అండ్ మెయిన్ ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ ప్రోడక్ట్ క్వాలిటీ. సో బయట మనం ఏ ఐటమ్ చూసినా కూడా మనం ప్రోడక్ట్ ఏ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నామో మెయిన్ మనం క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అలా ఏంటంటే మనకి ప్రోడక్ట్ క్వాలిటీ లెవెల్ కూడా మనం ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్గా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దట్ ఈస్ ప్రోడక్ట్ మెట్రిక్స్. సో నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చి ప్రాసెస్ మెట్రిక్స్. సో ప్రాసెస్ మెట్రిక్స్లో మెయిన్ ప్రాసెస్ మెట్రిక్స్ అంతా కూడా మనకి డిఫరెంట్ ఫేజెస్గా తీసుకున్నాం. అంటే ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో ఇందులో ఏ కంపెనీ ఈ సంబంధించిన ప్రాసెస్ మెట్రిక్స్ చేస్తుందో ఆ కంపెనీ స్టాండర్డ్స్ అండ్ ఈ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్కి డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం ఈ ప్రాసెస్ మెట్రిక్స్ అనేది ఫామ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ మెట్రిక్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్ మెట్రిక్స్ ఎలా చేస్తాము అంటే ఒక కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనం ఈ సాఫ్ట్వేర్ని బెస్ట్ ఎఫెక్టివ్నెస్గా ఉండేటట్టు చేస్తాం. ఎప్పుడైతే ఎఫెక్టివ్నెస్గా ఉంటుందో అందులో ఉన్న డిఫెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా రిమూవల్ అయిపోతాయి. సో ఎప్పుడైతే డిఫెక్ట్స్ రిమూవల్ అయిపోయినాయో ఆ ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్ అనేది కంపల్సరీ ఇంక్రీజ్గా ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే ఎఫెక్టివ్నెస్గా మనం డిఫెక్ట్స్ని రిమూవ్ చేసుకుంటూ మనం దాన్ని ఎఫెక్టివ్గా రెడీ చేస్తాం. సో అలాంటి వాటిని మనం ఇక్కడ ప్రాసెస్ మెట్రిక్స్లో చెప్తున్నాం. సో ఈ మెయిన్ ప్రాసెస్ మెట్రిక్స్ అంతా కూడా ఎవరు పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇట్ అలౌస్ ప్రాజెక్ట్ మేనేజర్. సో మనకి ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ మేనేజర్ అనే పర్సన్తో మనం పెర్ఫార్మెన్స్ చేస్తాం. సో ద మెయిన్ ఫస్ట్ థింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యాక్సెస్ ద స్టేటస్ ఆఫ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ట్రాక్ ద పొటెన్షియల్ రిస్క్స్ and adjust the tasks. సో ఇలా మనకి డిఫరెంట్ టాస్క్స్ అన్నీ కూడా మనకి ప్రాసెస్ మెట్రిక్స్లో వస్తాయి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనకి ప్రాజెక్ట్ మెట్రిక్స్. సో ప్రాజెక్ట్ మెట్రిక్స్కి వచ్చేసరికి ప్రాజెక్ట్కి సంబంధించిన మెజర్మెంట్స్. సో ప్రాజెక్ట్కి సంబంధించి మెజర్మెంట్స్ మనకి ఎలా ఉంటాయి అంటే ప్రాజెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. సో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్కి ప్రాజెక్ట్ క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించి మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. అంటే ఒక ప్రాజెక్ట్ పెర్ఫామ్ చేయడానికి మనకు జనరల్గా ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, స్టాఫ్ ఎంతమంది కావాలి. సో ఏ లైఫ్ సైకిల్ని బేస్ చేసుకుంటాం, ఈ లైఫ్ సైకిల్ బేస్ చేసుకుంటే కాస్ట్ ఎంత, ఈ లైఫ్ సైకిల్ని బేస్ చేసుకుంటే మనం షెడ్యూల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం ఈ ప్రాజెక్ట్ మెట్రిక్స్లో చూస్తాం. సో ఫస్ట్ వన్ the first application of project matrix occurs through the estimation. Second one, metrics are collected, so that is project metrics are collected from the previous projects. సో కంపల్సరీ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకోవాలి అంటే మనం ప్రీవియస్ ప్రాజెక్ట్ యొక్క రిజల్ట్, ప్రీవియస్ ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ అండ్ ఎస్టిమేషన్ని బేస్ చేసుకుని దాన్ని బట్టి ఇంకా ఎఫెక్టివ్గానా లేదు ఇంకా సేమ్ ప్రాజెక్ట్ బేస్ని తీసుకోవాలా అనేది మనం దాన్ని బేస్ చేసుకుని ఈ మెట్రిక్స్ అనే ఫార్మేషన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్,
the time and effort are compared to original estimations. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ప్రాజెక్ట్ మెట్రిక్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్, మనకి ఇంకా లాట్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి బట్ అందులో కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసాం. సో ఇలా మనకి ఏంటి అంటే టోటల్ మనకి సాఫ్ట్వేర్ మెట్రిక్స్కి సంబంధించి మెజర్మెంట్స్ అన్నీ ఎలా బేస్ చేసుకుంటాము, సో మెజర్మెంట్స్ అంటే ఏంటి, మెట్రిక్స్ అంటే ఏంటి, అలానే క్యారెక్టరిస్టిక్స్, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెట్రిక్స్, సాఫ్ట్వేర్ మెట్రిక్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్లో మనం ఈ వేటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనేది మనం ఈరోజు టాపిక్లో చూసాం. సో నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.